9 కోట్ల రూపాయలతో హైడ్రా చేపట్టిన కుకట్పల్లి నల్ల చెరువు సుందరీకరణ పనులు చివరి దశకు చేరాయి. ఒకప్పుడు చెత్తా చెదారం ఆక్రమణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నల్ల చెరువులు జలకడ సంతరించుకుంది. బతుకమ్మ కుంట తర్వాత హైడ్రా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ లో మరో ట్యాంక్ బండ్ అందుబాటులోకి రానుంది. అదే కూకట్పల్లి నల్ల చెరువు. ఒకప్పుడు చెత్తా చెదారంతో మురికి కూపంలా ఉండేటటువంటి కూకట్పల్లి నల్ల చెరువుకు మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. హైడ్రా చేపడుతున్నటువంటి రెండో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ కూకట్పల్లి నల్ల చెరువు దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ప్రస్తుతం కూకట్పల్లి నల్ల చెరువుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి. నవంబర్లో దీన్ని హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా హైడ్రా ఇప్పటికే ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు దగ్గర ఉన్నాను. సో నల్ల చెరువును ఒకసారి మనం చూసినటువంటి ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా చూడొచ్చు. రైట్, సో మొత్తం కూడా ఒకప్పుడు ఇక్కడంతా కూడా చెత్తా చెదారం వ్యర్థాల పారబోతతో అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం హైడ్రా తీసుకున్నటువంటి ప్రాజెక్టు బతుకమ్మ కుంట తర్వాత రెండో ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో ఏదైతే ఇటు సున్నం చెరువు కానివ్వండి, దాంతోపాటు ఈ నల్ల చెరువు ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. దాదాపు ఒక్కొక్క ప్రాజెక్టు కూడా 8 నుంచి 9 కోట్ల వ్యయం వరకు ఇప్పటికే ఇటు హైడ్రా చేపడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు 10 చోట్ల చెరువుల పునరుజ్జీవన కార్యక్రమానికి హైడ్రా శ్రీకారం చుట్టింది. సో అందులో భాగంగానే పూర్తిగా ఆక్రమణలకు గురయ్యి చెత్తా చెదారంతో వ్యర్థాల పారబోతతో అధ్వానంగా ఉండేటటువంటి ఈ చెరువుకు అయితే మహర్దశ పట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఇందులో బోట్ షికారు కూడా ప్రారంభిస్తామని కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్తున్నారు. నవంబర్ 2వ వారంలో ఇది ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. డే అండ్ నైట్ పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఈ చెరువు అందుబాటులోకి రావడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి కూడా మనం తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారా? ఎట్లాంటి ఉపయోగం ఉంది ఈ చెరువు ఒకప్పటికి ఇప్పుడు? వాకింగ్ చేసుకోనికి సీనియర్ సిటిజన్స్ చాలా హ్యాపీ ఉన్నారు సార్. వాళ్ళు సన్మానం కూడా చేద్దాం అనుకుంటున్నారు రంగనాథ్ సార్కి. మాకైతే చాలా బెనిఫిట్ సార్. ఇక్కడ వాకింగ్ చేసుకోనికి కానీ ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బయటికి రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎంత ఆహ్లాదంగా చేశారు ఈ చెరువుని. అబ్బా ఎంత బాగుంది, మేము ఇక్కడ కొంచెం స్పెండ్ చేస్తామని. తర్వాత పార్క్ ఇది ఓపెన్ అయినాక ఇదంతా మీరు ఎలా చేస్తారో చేయరో అన్న సందిగ్ధం కూడా వ్యక్తం చేస్తున్నారు బంధువులు కానీ రిలేటివ్స్ కానీ. బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఒకప్పుడు ఎలా ఉండేది సార్? ఒకప్పుడు అంతా చెత్త ఉండేది సార్. చెత్త మొత్తం అన్ని బిల్డింగ్లు గులగొట్టి అన్ని ఇక్కడ పోసేవాళ్ళు. ఇప్పుడైతే బాగుంది, మాకైతే చాలా బెనిఫిట్ అయింది సార్. 100% బెనిఫిట్ అయింది. మనం చూడొచ్చు, మొత్తం కూడా దాదాపు అంటే 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఏదైతే అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏదైతే ఈ నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు అదనంగా దాదాపు 9 మీటర్ల లోతున పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జలకళ సంతరించుకుంటుంది. సో బోటు షికారు ఏర్పాటు కోసం కూడా ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే మరో ట్యాంక్ బండ్ తరహాలో ఏదైతే కూకట్పల్లి నల్ల చెరువును అయితే పూర్తిగా ఆధునీకరిస్తున్నటువంటి పరిస్థితి. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే ఏదైతే ఇటు బతుకమ్మ కుంట్ల చెరువు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 7 కోట్లతో బతుకమ్మ కుంటను సుందరీకరించారు. సో హైడ్రా చేపట్టినటువంటి మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఏదైతే పూర్తిగా దీని FTL ని దీని పరిధులు అంతా రికార్డులు అంతా కూడా నిర్ణయించిన తర్వాత ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ కూడా దీన్ని ఆధునీకరిస్తున్నటువంటి పరిస్థితి. డే అండ్ నైట్ JCBల సహాయంతో, ఇటాచీల సహాయంతో ఈ వర్క్స్ అయితే శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. నవంబర్ నాటికి దీన్ని భాగ్యనగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సో ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకైతే ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి. దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రస్తుతం సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆక్రమణలు కానివ్వండి, వ్యర్థాలు, దాంతోపాటు చెత్తా చెదారం అంతా తొలగించేసి బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఏదైతే కూకట్పల్లి నల్ల చెరువును అయితే రూపొందించడానికి ఇప్పటికే శరవేగంగా పనులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు 9 కోట్ల వ్యయంతో ఈ పనులు అయితే శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. త్వరలోనే అంటే నవంబర్లో 2వ వారం నాటికి దీన్ని భాగ్యనగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైడ్రా అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.